సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి, బలపరచండి. విదేశాల్లో ఉన్న వారికి ఆరోగ్యమును, డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇచ్చి భద్రత ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు మా బిడ్డలు, వారిని దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలను బలపరచమని అడుగుతున్నాం. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్నారు బిడ్డలు కాలేజీల్లో, వారిని కూడా దీవించి బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావలసిన వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. వివాహం కావలసిన వారికి వివాహాలు సిద్ధపరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో 29వ అధ్యాయం 9వ చరణం వరకు నిన్న మనం చూసాం. ఈరోజు 10, 11 చరణాలు మనం చూద్దామండి. కీర్తన 29, 10, 11 చరణాలు. 10వ చరణం. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. 11వ చరణం అండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ 10వ వచనం మనకి అన్నిటిలోనూ దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించాలి అని తెలియజేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకొచ్చినప్పుడు ఆయన నిజంగా రాజు ఉన్నాడని మనం గ్రహిస్తాం. ఆయన ఏ అధికారము లేని రాజు కాదు. అయితే చాలాసార్లు మనం దేవుణ్ణి అలాగే అనుకుంటాం, కానీ ఆయన ప్రతి ఆలోచనకు, ప్రతి కార్యం మీద ఆయన అధికారం కలిగిన రాజు. ఇక 11వ వచనాన్ని చూస్తే అన్నిటినీ సమృద్ధిగా కలిగిన వాడని మనం గుర్తించాలి. ఆయన్ని గుర్తించినప్పుడు తుఫాను చెలరేగుతున్నా మనకి నెమ్మది ఉంటుంది. ఈ కీర్తన యొక్క చివరి మాట ఇంద్రధనుస్సు విరిసినట్టుగా కనిపిస్తుంది. దేవుడు మనకిస్తున్నాడు తుఫానులో ప్రశాంతత. ఈ ప్రళయ జలములు లేదా ఈ గాలివాన లాంటి ఈ పరిస్థితుల్లో దావీదుకి నోవహు కాలంలోని జలప్రళయాన్ని గుర్తు తెస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆదికాండం 7వ అధ్యాయం 4, 11, 12 వచనాలండి. ప్రళయ జలములు అంటే ప్రళయ జలములు ఇక్కడ 7వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం అండి. ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. ప్రళయ జలములు అనగానే దావీదుకి నోవహు కాలంలోని జలప్రళయం గుర్తొస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు యెహోవాయే రాజు, తుఫాన్లన్నిటి మీద శాశ్వతంగా ఆయనే రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కీర్తన 47:2లో యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. అంటే ఆయన రాజులకు రాజుగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన నిత్యుడగు రాజు. యెషయా గ్రంథం 9:6లో మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా 47:2లో ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నామండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ ప్రవచనం యేసుక్రీస్తు వారిలో నెరవేరిందని చెప్పడానికి మనం ఏమాత్రము కూడా సందేహించక్కర్లా. 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమను కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఎప్పటి వరకు అంటండి? సర్వకాలము. న్యాయం వలనను
నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ప్రభువైన క్రీస్తు వారు ఆయనే సర్వభూమికి రాజు, ఆయనే నిత్యము రాజుగా ఉండే దేవుడు. దావీదు యొక్క సింహాసనమును, ఆ రాజ్యాన్ని సర్వకాలము నియమిస్తాడంట. ఆయన సర్వకాలము రాజుగా ఆయన పరిపాలిస్తాడని చెబుతూ ఉన్నాడు. అట్లాగే 11వ వచనంలో ఆ గాలివానలో మనకు ప్రశాంతత, ఎలాంటి కల్లోలం చెలరేగినా కూడా ప్రశాంతత దేవుడిస్తున్నాడు. ఇదే తన ప్రజల విషయంలో దేవుని యొక్క సంకల్పమని మనకి అర్థమవుతుంది. శాంతి సమాధానాలను దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం అండి, 25, 26 వచనాలు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. యేసు నామాన్ని ఉచ్చరిస్తే, దేవుని నామాన్ని ఉచ్చరిస్తే ఆయన ఎలా ఆశీర్వదిస్తున్నాడో చూడండి. యెహోవా తన సన్నిధికి ప్రకాశింపజేస్తాడంట, మనల్ని కరుణిస్తాడు. యెహోవా మన మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకు సమాధానం కలుగజేస్తాడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో సమాధానము లేని స్థితి కలిగి ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయన మీద ఆనుకోగలిగితే, ఆయన నామాన్ని ఉచ్చరించగలిగితే, యేసు నామంలో, దేవుని నామంలో మనం ఆయన్ని ఉచ్చరించగలిగితే, అది చెప్పగలిగితే తప్పనిసరిగా ఆయన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకు సమాధానం అనుగ్రహించువాడై ఉన్నాడు. యోహాను సువార్త 14:27 అండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అక్కడ శాంతి అనే మాట దగ్గర 3 అనేసి కింద ఫుట్ నోట్లో చూడండి ఒకసారి. సమాధానము, శాంతి, సమాధానం అనేవి పర్యాయ పదాలుగా వినియోగిస్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఆయనే మనకు శాంతినిచ్చేది, ఆయనే మనకి శాంతిని అనుగ్రహించేది. కాబట్టి ఆయన్ని మనం ఆదరించగలిగితే, పరిశుద్ధాత్మను మనం పొందుకోగలిగితే, ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడితే, తండ్రి అయిన దేవుని ద్వారా ఇచ్చినటువంటి ఆ సమాధానము, క్రీస్తు ద్వారా పలకబడిన సమాధానము మన జీవితాల్లో ఏలుతూ ఉందనే విషయం మనం చూడొచ్చండి. యోహాను సువార్త 16:33లో కూడా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను అక్కడ నాయందు మీకు సమాధానము కలుగునట్లు అన్నాడు ఆయన. అంటే ఆయన మనకిచ్చినటువంటి సమాధానం, లోకములో మనకి శ్రమ కలిగినా, బాధ కలిగినా ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు సమాధానం ఇస్తున్నాను, ఖచ్చితంగా నేను లోకాన్ని జయించాను కనుక మీరు కూడా నాతో పాటుగా లోకాన్ని జయిస్తారు అనే ఒక చక్కని భరోసా ఆయన ఇస్తూ ఉన్నాడు. అన్నిటి మీద దేవుని రాచరికాన్ని గుర్తించే వారికి ఇది కలుగుతుంది. సమాధానము, బలము 11వ వచనంలో ఆయన ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తాడు ఆయన అని అంటే, అన్నిటి మీద దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించగలిగితే, ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి దేవుడు ఇస్తాడని చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలండి. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అంటే దేవుని దగ్గర మనం ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు కనుక తెలియజేస్తే తప్పనిసరిగా యేసుక్రీస్తు ద్వారా మనకి తండ్రి అయిన దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి సమాధానాన్ని గనక మనం పొందుకోగలిగితే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదంతో ఆయన నింపుతానని చెప్తూ ఉన్నాడు. కాబట్టి కీర్తనల్లో మనం చదివిన దాంట్లో భాగంగా ఆయన బలమిచ్చే దేవుడు, ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు. అటువంటి కృప కలిగి ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.